తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటీఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెడ్సే కూడా అమ్మకానికి పెట్టారు. దాదాపు 36,000 టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెడ్సే అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. వాస్తవానికి అరగంట వ్యవధిలో 36,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది. కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య, డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్టీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద అనేక దఫాలుగా పోరాటాలు చేశాం. వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఏదైతే టికెట్ల పారదర్శకతలో ఏదైతే మార్పులు వస్తున్నాయో